హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే యాపిల్ ఐఫోన్ ఏదైతే ఉన్నది కదా దాన్ని బెండ్ టెస్ట్ అయితే చేద్దాం. మరి ఈ వీడియోలో అయితే మనమైతే ఆ బెండ్ టెస్ట్ అయితే చేసి మనకైతే ఫోన్ అయితే వంగుతుందో లేదో చూద్దాం. మరి అదైతే ఫోన్ అయితే చాలా చన్నగా అయితే ఉన్నది. మరి ఫోన్ మరి వంగుతా అని కూడా నాకు తెలిసి మ్యాక్సిమం అయితే ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరి మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి అదైతే వంగుతుందో మంచిగా బిల్డ్ క్వాలిటీ దాని అయితే బెస్ట్ ఉన్నదని చెప్తారో లేదో చూద్దాం. మరి మనమైతే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి మనమైతే యాపిల్ కంపెనీ అయితే మనకైతే అప్పుడు ఐఫోన్ 16 ప్లస్ కూడా లాంచ్ అయితే చేసింది కదా. అప్పుడు ఆ ఫోన్ కూడా అయితే ఇట్లనే ఇరిగిపోయింది. మరి అది కూడా అప్పుడైతే లాంచ్ చేసినప్పుడు అయితే స్లిమ్ ఎడ్జ్ ఫోన్. మరి ఫోన్ అయితే ఐఫోన్ 16 ప్లస్ అయితే అదైతే మనకి సిమ్ ట్రే పెట్టుకున్నాం కదా, ఆ నుంచి అయితే ఇరిగేది వంచితే మాత్రం ఫోన్ అయితే మనకి చాలా ఆర్టికల్స్ కూడా వచ్చినాయి దాని మీదనైతే ఎందుకు ఇరిగింది ఏందని. ఇప్పుడు ఐఫోన్ ఏదైతే మనకైతే అది కూడా చాలా స్లిమ్ అయితే అంటారు మరి ఫోన్ అయితే. మరి దాని అయితే టైటానియం ఫ్రేమ్ అయితే వచ్చింది. మరి మనకైతే ఫ్రంట్ బ్యాక్ అయితే మనకైతే గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిల్లు. మరి చూద్దాం మరి ఇరుగుతుందో ఇరగదో. మరి ఫోన్ అయితే 1,20,000 అయితే ఉన్నది. మరి ఫోన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే 48 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. టైప్ సి అంతా సన్నగా ఉన్నది ఫోన్ అయితే మనకైతే. మరి 3148 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు మనకు ఫోన్లోనైతే. ఫస్ట్ అయితే మనం అయితే తాళం చేయైతే పెట్టి అయితే గీక్ అయితే చూసినాం. మరి ఏం స్క్రాచ్లు అయితే పడలేదు. మరి ఎంత గట్టిగా గీకినా మనకైతే స్క్రాచ్ అయితే పడలేదు. నెక్స్ట్ అయితే కాయిన్స్ అయితే ఉంటాయి కదా, కాయిన్స్ తోటి అయితే ట్రై అయితే వేసినాం. మరి కాయిన్స్ తోటి గీకినా మనకైతే ఏమైతే స్క్రాచ్లు అంతా పడలేదు. మరి ఫోన్ అయితే మనకి మట్టి అయితే పెట్టినాం, ఇంకా మట్టి అయితే పెట్టి గీకినాం. మరి గీకితే మాత్రం కొంచెం అయితే స్క్రాచ్లు అయితే పడ్డాయి, చాలానే పడ్డాయి. మరి స్క్రాచ్లు అయితే మనకి దీంట్లో డిస్ప్లే అయితే 6.5 inches సూపర్ రెటీనా డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నది మన డిస్ప్లేలో అయితే. డాల్బీ విజన్ కూడా ఉన్నది మన డిస్ప్లేలో అయితే. ఇప్పుడైతే మనం అయితే చేతితో అయితే వంచి చూసినాం. మరి కొంచెం అయితే బెండ్ అయితే అయిపోయింది మనకు ఫోన్ అయితే. మరి చేతితో వంచితే మాత్రం కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం కిందనైతే. అంతగానం బెండ్ అయితే అయిపోయింది మనకు ఫోన్ అయితే. బాగానే బెండ్ అవుతుంది మరి ఫోన్ అయితే. ఇప్పుడైతే మొత్తం పూర్తిగానైతే టెస్ట్ అయితే చేసి చూద్దాం. ఇట్లా టేబుల్ మీద పెట్టి వద్దుదాం. మరి ఫోన్ అయితే ఉంటుందో పీకుతుందో చూద్దాం. మరి గట్టిగానే అయితే వేసేసినాం. మరి ఫోన్ అయితే మొత్తం అయితే 2 వాకలు అయితే అయిపోయింది. వెనకాల అన్నీ వలిగిపోయినాయి ఏ టు జెడ్. డిస్ప్లే అయితే చూసి వచ్చింది డైరెక్ట్గా. ఈ బెండ్ టెస్ట్ అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.